రైస్ సోదరులకు నమస్కారం. యాజలి ఎఫ్పిఓ నుంచి ఈ సంవత్సరం లో జిఐ గ్లైకిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండి హై జింక్ వెరైటీ డాన్ 48 అని మన ఐఆర్ఆర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు ఏదైతే ప్రవేశపెట్టారో దానిని ఒక 20 ఎకరాల్లో సాగు చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి ఒక 1500 ఎకరాల్లో ఈ విత్తనాన్ని మా రైతులు చేయించాలి. ఎందుకంటే లో జిఐ అంటే మీకు తెలిసే ఉంటుంది, మన షుగర్ వాల్యూస్ చాలా తక్కువగా ఉంది, షుగర్ లెవెల్ చాలా తక్కువగా, షుగర్లెస్ బియ్యం ఉంటుంది. అది హై జింక్ రెగ్యులర్ వెరైటీస్లో 1% ఉండే జింక్ దీంట్లో ఆల్మోస్ట్ 22% వరకు ఉంటుంది. ఇలాంటి వెరైటీని గ్రో చేసి దానిని కన్జ్యూమర్స్కి అందించిన రోజున రైతుకి డెఫినెట్గా ఒక మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది. 1500-1600 అమ్ముకునే దగ్గర నుంచి 2000 రూపాయలు తగ్గకుండా బస్తాకి అమ్ముకునే స్థాయికి రైతుని తీసుకురావాలనే ఒక ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నాము. బెంగాల్ నుంచి వచ్చిన కూలీస్ చేత నాటేస్తున్నారు. చూడండి, మనం ఎంత నీట్గా ఎటు చూసినా కూడా ఒకే డిస్టెన్స్ ఉండేలాగా నాటేస్తున్నారు. నారుని చాలా తక్కువగా వేయటం మూలంగా అది ఒక మొక్క 2 మొక్కలు పెడతాం మూలంగా ఇది ఎక్కువ దుబ్బు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనం ఏంటంటే ఎక్కువ నాటేజ్ చేస్తూ ఉంటాము. 4 సెంట్లు, 3 సెంట్లు, 5 సెంట్లు నారుని మనం ఎకరాకి వేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడ సెంటున్నర మించకుండా చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా ఒక లైన్ రోలో కొలతకొలిసినట్టుగా వేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇలాంటి పద్ధతులను మన దగ్గర ఉండేటువంటి హమాలీస్ పోలీసు కూడా అలవర్చుకొని బేసికల్గా రైతులు మన వాళ్ళ చేత వేయించుకొని మనం ఎక్కువ దుబ్బు చేసి మంచి ఫలితాలను ఆశించే విధంగా రైతుల్ని నడిపించగలిగితే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మనం చూడగలం. నమస్కారం. మీ లక్ష్మీ నరసింహ.